జై భీమ్ మిత్రులందరికీ గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో అలజడి జరుగుతుంది. అసిస్టెంట్ కమిషనర్ ఏదో జాబ్ చేస్తుందంట శాంతి అనే ఎస్టీ అమ్మాయి. కులం లేదు, అంటరంతనం లేదు అని అంటారా మీరు అందరూనే? కులం లేదు, అంటరంతనం లేదన్న ఒక ఎస్టీ అమ్మాయి ఎవరికో అంటెట్టి విజయసాయి రెడ్డి ఎవరో ఏదని మీడియా రెచ్చగొడుతుంటే మీడియా వాళ్ళు ఆ అమ్మాయిని అడ్డెట్టుకుని చేస్తున్నారు. మీరు ఇక్కడ ఇదే దళిత సంఘాలు నిద్రపోతున్నాయా మీరు? దళిత సంఘాలు ఇదే మన దళిత బిడ్డకి ఏదైనా జరిగితే మనం ఊరుకుంటామా? ఎక్కడున్నారా మీరు? మనంతా ఏం చేస్తున్నట్టు? ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేసి ఏ మీడియా అయితే ఫ్రంట్ మీడియా ఏ మీడియా అయితే అమ్మాయిని రోడ్డు మీద లాగితే ప్రయత్నిస్తున్నారు. ఆవిడ ఒక ఆఫీసరు. రేపు నుంచి రోడ్డు మీదకి వెళ్ళి ఆవిడ విధి విధానాలు నిర్వహించాలంటే ఎవడు లెక్క చేయడు. ఇలా ఉంటే ఇప్పుడు ఆవిడ ఆఫీసరు ఏ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాలి. ఆవిడ చేసింది తప్పేంటి? ఏ గవర్నమెంట్లో చెయ్యాలి. అంతేగాని ఆవిడని అంత ట్రోలింగ్ చేసి ఇలా చేయటం కరెక్ట్ కాదు. అక్కడ కేవలం ఎస్టీ అమ్మాయి అనే ఇలాగా అల్లరి చేసి చేస్తున్నారు. ఒక ఆడపిల్లని అలా చేయటం ఇది కరెక్ట్ కాదు. ఆవిడకి దళిత సేన మద్దతు ఇస్తుంది. ఎప్పుడు ఆవిడకి ఇటువంటి ఎప్పుడైనా జరిగితే కనుక ఇంకా చాలా సీరియస్గా తీసుకుంటారు దళిత సంఘాలు. దీని మీదనే ఫస్ట్ నేను ఖండిస్తున్నాను. జై భీమ్. ఈవేళ గత 4 రోజుల నుంచి మీడియా వదలగొట్టేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ కుల ప్రస్తుతం లేదు, కులం లేదని అంటారు. గత 4 రోజుల నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఏదో చేస్తున్నారు. ఆవిడ పాపం శాంతి గారు ఆవిడ భర్తను అడ్డెట్టుకుని ఆవిడ్ని ఒక ఎస్టీ అమ్మాయి అని ఆవిడని ఎంతైనా ట్రోలింగ్ చేస్తున్నారంటే మీడియా సోదరులు మీ అందరూ నమస్కారం. మరీ ఆడపిల్లని అంత అలా చేయొద్దు. మీరు ఎవడి మీదో కసి ఉంటే విజయసాయి రెడ్డి గారి మీద కసి ఉంటే ఆడి మీద తీర్చుకోండి. ఒరే గిరి అంటున్నాడని. అంతేగాని మీరు ఇంత ఇలాగ ఈ అమ్మాయిని అడ్డెట్టుకుని మనం ఇలా చేయటం చాలా అది కరెక్ట్ కాదు. నేను మీడియా సోదరులకు చెప్పేది ఏంటంటే మీడియా ప్రత్యేకించి ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తున్నారు. వాడెవడో పోలీసు అతను ఏదో అన్నాడని ఆ అమ్మాయి కక్ష కట్టుకుని ఇప్పుడు అతను భర్తను చేత చేయంతంటే మీ అందరూ కళ్ళు తెరుచుకోవాలి తప్ప ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తే రేపు పొద్దున ఆవిడ వెళ్ళి ఆడితో బయటకు వెళ్ళి తిరగాలి కదా. ఆలోచించాలి కదా మీరు. ఒక్కడు ఆలోచించండి. దళిత సంఘాలు బయటకు వచ్చినాయి అంటే మీడియా మొత్తం ముందు ఎవడలాగడాడు పేలిపోతుంది. ముందు నేను చెప్తున్నా, ఒక ఎస్టీ అమ్మాయి ఇక్కడ కావాల్సింది ఏంటంటే కులాన్ని తెస్తున్నారు. కులాన్ని బట్టే అమ్మాయిని అంత ఏలం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచి మానుకుంటాం మంచిది. మీరు వేరే రకంగా ఉంటే వేరే రకంగా చూసుకోండి. కానీ ఆ అమ్మాయి విషయంలో మాత్రం మీడియా మాత్రం అల్లరి చేస్తే మాత్రం ఆ అమ్మాయిని ఊరుకునేది లేదు. జై భీమ్. దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు విపత్ ప్రసాద్. నా ఫోన్ నెంబర్ 7780436585.